సరే, మనం దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డను. అయితే నేను పేతురు జీవితాన్ని చూసినప్పుడు ఆయన యేసుతో నడిచాడు, అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. అయినను బలహీనతల వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీ జీవితంలో దేవుని కృపను అపవాది పాపంతో నింపనివ్వొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుని కృప ఉన్నది. కృప పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ పొందలేము. మనలో ఆయన సంకల్పం ఉంది గనుక యేసు మనలో ఉన్నాడు. కనుక దేవుని కృప మనలో ఉన్నది. దానిని మనం పాపముతో, చెడుతో ఉండకుండా చేద్దాం. ఎందుకనగా ఏమి జరుగుతుంది అంటే, దేవుడు మనలో పెట్టిన శ్రేష్టమైన వాటిని నాశనం చేయడానికి చూస్తాడు. గోధుమల మధ్య గురుగులు విత్తుతాడు. మనము శోధనల మీద, లోకం పైన దృష్టినుంచుతాము. మనకు లేని వాటి మీద, మనం చేయలేని వాటి మీద దృష్టినుంచుతాము. ఒకవేళ మనం అలా చేసినట్లయితే దాన్ని పెద్దగా చూస్తే కృప ప్రవహించదు. సరేనా? యేసు వచ్చేంత వరకు కూడా మనం పరిపూర్ణులుగా ఉండలేము. సరే, మనము మన కుటుంబ సభ్యులు పరిపూర్ణులుగా ఉండడానికి చూస్తాము. అయితే అది సరి అయిన ఆలోచన కాదు. దేవుడు కృపగలవాడు. ఆమేన్. మనం పరిపూర్ణులం. యేసును ఎరిగినప్పుడు ఆయన మనల్ని జల్లిస్తాడు. ఆయన మిమ్మును జల్లిస్తాడు. అయితే మనలో అనేక మంది ఆయన ప్రత్యక్షత కోసం చూస్తుంటాము. ఆయన వలె ఉండుటకు, ప్రేమించుటకు, ఆయన్ను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాము. అయితే యేసయ్య మంచి కాపరి అయి ఉన్నాడు. అయితే మనం కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తుంటాము. కొన్ని మార్పులు జరగడం కోసం ఎదురు చూస్తుంటాము. మనం చూస్తుంటాము, మనలో ఉన్నవి కొన్ని వాటిని మూసివేస్తాయి. ఆయన ఆశతో మనల్ని సంతృప్తి పరచడానికి చూస్తున్నాడు. అందుకే ఆయన మనలను సరిచేస్తున్నాడు. ఆయన జల్లిస్తున్నాడు. దేవుడు మన ప్రియుల కొరకు మాట్లాడతాడు. మీ యొక్క అంతరంగంలో గొప్ప పోరాటము జరుగుతున్నది. మీ యొక్క కుటుంబంలో శోధనలు వస్తుంటాయి. మీ సంఘ కుటుంబంలో కూడా ఇలా జరుగుతాయి. మన కుటుంబంలో శోధనలొస్తాయి. పరీక్షలు వస్తాయి. ఇది నిజం. ఇవన్నీ కూడా మనకొక పెద్ద పరీక్ష అయ్యున్నది. సరే, మన యొక్క జీవితాలలో జరుగుతున్న ఈ శోధనలలో దేవుడు మనకు సహాయం చేయుటకు మనం ఆయనను అడగాలి. మన యొక్క నాయకులు మరియు సంఘ బిడ్డల కొరకు ఇవి ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నవి. నీ కొరకు ప్రార్థించానని పేతురుతో చెప్పాడు. పేతురు, నీ ఆశను చూశాను. నీవు నా కొరకు గొప్ప ఆశ కలిగి ఉన్నావు. నీలో ఉన్నదాన్ని బట్టి నేను కార్యం చేస్తున్నాను. పేతురు తన చిత్తమును చేయనట్లు దేవుడు సహాయం చేశాడు. అర్థమైందా? దేవునికి నీవు కావాలి. ఆయన మనవాడు. సరే, ఆయన మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? మనం వీటి గుండా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎలా తప్పించుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. మన మనస్సును మారుస్తుంది. ఆయన మన కొరకు దాచి ఉంచిన వాటిని మనం పొందుకోవాలి. పేతురు చాలా పొందుకొని ఉన్నాడు. అతడు తన జీవితమంతటిలో అనేక మారులు పడిపోయినప్పటికీ అతడు అనేకులకు మాదిరిగా ఉన్నాడు. చివరకు మనం చూస్తే క్రీస్తు వలె అతడు శిలువ మరణం పొందాడు. అయితే అతడు తనను తగ్గించుకొని, నన్ను నా ప్రభు వలె శిలువ వేయొద్దు, తలక్రిందులుగా వేయమన్నాడు. ఇదే వ్యక్తి క్రీస్తును తృణీకరించాడు. అతడు దేవుని యొక్క ఆత్మాభిషేకము ద్వారా తన హృదయంలో గొప్ప రూపాంతరం చెందియున్నాడు. అపోస్తుల కార్యంలో ఇదే వ్యక్తి వీధులలో నడిచియున్నాడు. అప్పుడు ప్రజలు రోగం నుంచి విడుదల పొందారు. అది క్రీస్తు అభిషేకం ద్వారా వీటిని చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ. అయితే పేతురు జీవితంలో చాలా మట్టుకు నలిగిపోయి ఉన్నాడు. దేవుడు మాత్రమే నలిగిన హృదయమును ఎరిగినవాడు. మనం పై రూపమును చూసి తీర్పు తీర్చుచుంటాము.
దేవుడు మాత్రమే మన హృదయంలో నలుగుతున్న వాటిని చూడగలవాడు. మనం దీన్ని గమనిస్తున్నామా? దేవుడు చూస్తాడు. మత్తయి సువార్తలో ఇలా అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయమని చెప్పెను. మనకు జరుగుచున్న వాటిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి వాటిని మనకు మేలుకరముగా ఆయన వాటిని మారుస్తున్నాడు. తన శిష్యుల జీవితంలో, మన జీవితంలో జరుగుచున్న వాటిని ఎరిగినవాడు. ఇది నిజంగా అద్భుతం. జల్లించుట అనేది మంచిది. సరేనా? యేసు మంచి కాపరి. ఆయన మంచి కాపరి వ్యక్తిగతంగా మనలను చూస్తాడు. ప్రభువైన యేసు మాట్లాడుతున్నవి ఇవి శక్తివంతమైనవి. మీరు జయిస్తారన్నాడు. నీవు ఆశపడేవన్నీ ఆయన చేస్తాడు. సరే, హెబ్రీలు 12వ అధ్యాయంను చూద్దాము. మనము హృదయపూర్వకంగా వేటినైతే ఆయనను అడుగుతామో వాటిని మనం పొందుకుంటాం. సరే, అవి ఖచ్చితంగా జరుగుతాయి. సరేనా? మనము సహవాసమును గూర్చి కలిగి ఉండాలి. క్రీస్తు శ్రమలలో పాలివారముగా ఉండాలి. అయితే అవి చాలా మహిమకరంగా మన యొక్క జీవితంలో మారతాయి. ఎందుకంటే మనం ఆయన వలె రూపాంతరం చెందడానికి దానిలో దాగి ఉంది. హెబ్రీ 12:25 చూద్దాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు. మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవని అన్నట్టు చలింపచేయబడినవి. ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని. కొంతమంది ప్రజలు సమస్యలలో ఉండడం మీకు తెలిసే ఉండవచ్చు. వారి కొరకు ప్రార్థించండి. సరే, కొంతమంది బయట ఉండి ఉండవచ్చు. అయితే మనము ప్రజలతో కలిసి ఉండవలసి ఉంది. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సరేనా? యేసు తాను సిలువ వేయబడబోతున్నానని వారికి చెప్పాడు. అయినప్పటికీ వారి కొరకు ఆయన ప్రార్థించాడు. యేసు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడని వాక్యం చెప్తుంది. సంఘము సత్యంలో నిలిచినట్లు క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఇంతకు ముందు చూసినట్లు ప్రతి దేశమును రక్షిస్తున్నాడు. కేవలం దేవుని కృప వలన మాత్రమే మనమందరం రక్షణ పొందుతున్నాం. ఆమేన్. పేతురు బుద్ధిహీనంగా తన సామర్థ్యంపై ఆధారపడ్డాడు. ఆత్మీయ ఓటమి వెనుక ఆత్మీయమైనటువంటి అంధత్వం ఉన్నది. సరే, ఒకసారి ఆలోచించండి. ఆత్మీయ ఓటమి వెనుక ఆత్మీయ అంధత్వం ఉన్నది. దానికై దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. సరేనా? ఆయన మనలో కార్యం చేస్తున్నాడు. దీనికై హృదయంలో క్రియ చేస్తున్నాడు. మనం ఆయనను తెలుసుకోవాలని ఆయన కోరుచూ ఉన్నాడు. పేతురు ఆయన్ను విడిచాడు. అయితే తరువాత పేతురు బయటికి వెళ్లి ఏడ్చాడు. సరే, పేతురు చూచిన దానికి ఏడ్చిన దానికి వ్యత్యాసముంది. అతడు చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పని కొరకు పేతురు బహుగా ఏడ్చెను. దానిలో పశ్చాత్తాపం లేదు. సరే, అతడు బహుగా ఏడుస్తున్నాడు. అయితే అతని హృదయం సరిగ్గా లేదు. అయితే అతడు దేని కొరకు ఏడుస్తున్నాడు? మూడోసారి పేతురు యేసు కన్నులలోనికి చూచి ఉన్నాడు. అది హృదయాన్ని బద్దలు చేసింది. దాని తర్వాత పేతురు బయటకు వెళ్లి బహుగా ఏడ్చి ఉన్నాడు. అతనిలో వెంటనే ఒక గొప్ప మార్పు మొదలైంది. దేవుని గొప్ప శక్తి మానవుల్లోనికి వస్తుంది మరియు వేరొక వ్యక్తిలోకి వస్తుంది.
అయితే వెళ్ళిపోయే వారిని వెళ్ళనివ్వండి. అయితే అతని హృదయంలో గొప్ప మార్పు, పశ్చాత్తాపం పొందుకున్నాడు. అతడు బహుగా దుఃఖపడి ఉన్నాడు. అతనిలో దైవానుసారమైన మారుమనస్సు పొందాడు. గర్వం తొలగింది. గర్వం పగిలింది. అయితే గర్వము మన జీవితంలో ఉన్నటువంటి వాటిని నిలువరిస్తుంది. దేవుని దగ్గరికి వస్తే అవి తొలగించబడతాయి. ఎల్లప్పుడూ దీనత్వంతో ఉందాం. సరే, దీనత్వము దీవెనలు తెస్తుంది. దీనత్వము అనేది బయటకు కనిపించేది కాదు, లోపల ఉండేది. అర్థమైందా? కొంతమంది వ్యక్తులు బయటకు కనిపించేలా దీనత్వమును కనుపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ లోపల గర్వం దాగి ఉంటుంది. మతంలో ఇలా ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో దీనత్వము అనేది నీ ఆత్మలో ఉండాలి. ఇవి భిన్నమై ఉన్నవి. సరే, మనం దేవుని గూర్చి చూద్దాం. అయితే పేతురు 35, 38వ వచనంలో చూద్దాం. వీటి తరువాత ప్రభువైన యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. వారి జీవితంలో ఒక నూతన ప్రారంభము మొదలవబోతుందని చెప్పియున్నారు. నేను మీతో ఉన్నానని చెప్పాడు. మీకు ఇది కావాలా, అది కావాలా, ఆకలితో ఉన్నారా? అయితే మనం చూస్తే అంతా సవ్యంగానే ఉంది. సరే, అయితే తరువాత రాబోవు దాని గురించి ఆయన వారిని హెచ్చరించాడు. మన ఎదుట పోరాటము ముందున్నది. దీనిని ఇంతకు ముందు వారు అనుభవించి ఉండలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనకు పోరాటము ఉన్నది. ఈ కాలంలో మనము అనుభవించలేని వాటిని మన ముందు ఉన్నవి దేవుడు జల్లిస్తూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి కదా! గర్వం తొలగిపోతే మనం ముందుకు వెళ్ళగలము. అందుకే ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. సరే, వారి యొక్క విశ్వాసం ద్వారా నడిపించబడాలి, బోధించబడాలి. ఇంతకు మునుపు వారికి యేసు కావాలి. ఆయన భౌతికంగా వారితో ఉన్నాడు. అయితే వారు కొన్నింటిని గుర్తించాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు వారిని నూతన స్థాయికి ఆయన తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మతో భాగస్వాములుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు వారికొక క్రొత్త విధానం ఉన్నది. ఇప్పుడు యేసును నా ప్రక్కనే చూస్తున్నాను. యేసు ఇక్కడ ఉన్నారు. నేను అనుభవిస్తున్నాను. ఆయన సన్నిధి నాతో ఉందని నాకు తెలుసును. సరే, అయితే వీరందరూ కూడా నూతన విధానంలోకి వెళ్ళారు. విశ్వాసపు ఆత్మలోకి. ఇప్పుడు ఆయన మిమ్ములను నడిపిస్తాడు. ఆయన కాపాడుతాడు. ఆయన భద్రపరుస్తాడు. మరియు నూతన విశ్వాసపు విధానంలోనికి ఆయన మిమ్ములను నడిపిస్తాడు. నా నిమిత్తము మీరు చంపబడినప్పుడు నా వలన అవమానించబడతారు. నా నామము నిమిత్తము మీరు హింసించబడతారు. అయితే మీరు అన్నింటిలో విజయం పొందినవారు. అయితే ఈ విషయం మీరు గమనించాల్సిందే. అయితే యేసు చెప్పింది చాలా బాగుంటుంది. మీరు నాతో కూడా ఉండెదరు అని ఆయన చెప్తున్నాడు. దీన్ని ఆలోచించండి. శ్రమల కాలంలో నీవు నాకు తోడై ఉన్నావన్నాడు. దీని గూర్చి ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. అది 28వ వచనంలో ఉంది. చూద్దాం. నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే. సరే, వీటిని మనం చూస్తున్నప్పుడు మనము ఆయనతో ఏకమై నిలిచియున్నాము. మనము దేవునిని ఎన్నడూ తృణీకరించలేదు. పాత వాటికి తిరిగి వెళ్ళలేదు. ఏమీ చేయలేదు. ఆయనతో ఉన్నాము. సరేనా? ఆయన కూడా మన బలహీనతలను ఎరిగి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మన జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు క్రీస్తు కూడా మన కొరకు శ్రమలు అనుభవించాడని గుర్తుంచుకుందాం. నేను చెప్పేది మీకు అర్థమవుతూ ఉందా? మనలో ఉన్నటువంటి క్రీస్తు ఇలా అంటున్నాడు. మిమ్మును ప్రజలు నిందించి, దూషించి, అవమానపరిచినప్పుడల్లా వారు అది నాకు చేయుచున్నారని తెలుసుకోండి.
సరేనా? అదే విధంగా అల్పులైన నా సహోదరులకు గిన్నెడు చన్నీళ్ళిచ్చిన ఎడల అది నాకు చేసినట్లే. క్రీస్తు చెబుతున్న సంగతులు సంఘం అర్థం చేసుకోవాలి. ఒకటి చూడండి, మీ బాధలో ఆయన అనుభవిస్తున్నాడు. హుహు. మీరు శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. మీరు నాతో కూడా ఉన్నారని శిష్యులతో అంటున్నాడు. హుహు. నా యొక్క శోధనలలో మీరు నాతో కూడా ఉన్నారు. కనుక మనం నూనెను కలిగి ఉండాలి. ఇది మనకు అర్థం కావడానికి మనం తప్పక నూనెను సమకూర్చుకోవాలి. మీరు ఓడిపోయారు కాబట్టి దేవుడు లేడనుకోవద్దు. సరేనా? కొన్నిసార్లు మనం శోధనల గుండా, సమస్యల గుండా వెళ్ళినప్పుడు వారి పాపము వల్లనే అలా జరిగిందని కొంతమంది అనుకుంటారు. అందుకే పాపంలో ఉండిపోతారు. ఇది తప్పు. మీకు యేసు తెలుసు కాబట్టి దాడి జరగవచ్చు. మనం ఏం చేసినా శత్రువు వ్యతిరేకంగా చేస్తాడు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు అర్థం కాదు. అందుకే ఓడిపోతాం. సరే, మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడు దూరంగా ఉండడు. మత్తయి 25 శ్రమ, జల్లించబడుట వేరు వేరు. అవి 2 వేరు వేరు. అయితే ఇవి 2 భిన్నమైనవి. సరే, మత్తయి 25 ఒకటో వచనం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండని అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. మనలో అనవసరమైన వాటిని తొలగించడానికి జల్లెడ పడుతున్నాడు. తద్వారా మనం సిద్ధపడుటకు. అందుకే మనం కొన్నింటిని వదిలించుకోవాలి. తద్వారా మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంటాం. శరీరమందు కాదు, మన యొక్క ఆత్మలో. ఇది పరిశుద్ధాత్మ వల్లనే అవుతుంది. దేవుడు మీలో పెట్టిన వాటిని సరిచేయబడుటకును ఫలించుటకును ఆయన మనలను జల్లిస్తున్నాడు. ఆమేన్. అందుకే మన యొక్క దీపములలో నూనె తక్కువ కాకుండా జాగ్రత్త పడమని ఆయన చెప్తున్నాడు. తద్వారా మనము ఆయనకు లెక్క అప్పగించగలము. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అదేమిటనగా పెండ్లి కుమారుడు తన యొక్క స్నేహితులతో కలిసి పెండ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు అనుకోని సమయంలో వచ్చుచున్నాడు. అనుకోని గడియలో పెండ్లి కుమార్తె తన వారితో పెండ్లి కుమారుని కొరకు వేచి ఉండాల్సింది. వారి యొక్క చేతులలో దివిటీలు వెలిగించుకుని వెలుగుతో ఆయనను వారు లోపలికి ఆహ్వానించవలసి ఉన్నది. వారు గమనించాలి. వారు గమనిస్తూ ఎల్లప్పుడూ ఆయన రాకకై వారు ఎదురు చూస్తూ ఉండాలి. సరే, ఆయన తన వెలుగులోనికి మనలను పిలిచాడు. సరే, ఆయన వెలుగై ఉన్నాడని మత్తయిలో చెప్పబడుతుంది. సరే, మత్తయి 5 అక్కడికి వెళ్దాము. మనము ఈ యొక్క నూనెను సిద్ధపరచుకోవాలి. నూనె పరిశుద్ధాత్ముడు, ఆయన్ని మనం కలిగి ఉండాలి. మత్తయి 5:13 వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనియు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యోహాను పత్రికలో, పిల్లలారా మీరు వెలుగు సంబంధులంటున్నాడు. వెలుగు సంబంధుల వలె ఎలా జీవించగలం? మారు మనసు పొంది ఆయన వైపుకు తిరగాలి. మన ద్వారా దేవుని యొక్క వెలుగును లోకమునకు ప్రకాశింపచేద్దాము. 1 యోహాను 5 చదువుకుందాం. మనము ఆయన అభిషేకమును ఎలా కలిగి ఉండాలో నేర్చుకోవాలి. మనం ఆయనను ప్రతి విషయంలో మనం కలిగి ఉండాలి. కష్ట సమయాలలో కూడా. కష్టాలలో మీరు ఎక్కువ కాలం ఉండవచ్చు. కనుక మన జీవితాల్లో వ్యర్థమైన వాటిని తొలగించుకుందాం, సరేనా? 1 యోహాను 4:7 చూద్దాం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనమాయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. అందుచేతనే మనము దేవుని వలె షరతులు లేకుండా ప్రేమించుటకు మనం నేర్చుకోవాలి. మీరు నూనెను కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. మరియు మనము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనలో నివాసం చేస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు చాలా మృదువైన వాడు, సరేనా? ఆయన చాలా మృదువైన వాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, సరేనా? కనుక నేను ఎల్లప్పుడూ కూడా నూనెను సమకూర్చుకోవాలి. ఆయన నా యొక్క సహాయకుడు గనుక నేను ఆయనను దుఃఖపరచకూడదు. సరే, ఆయన ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసము కలిగి ఉంటే నీవు ఆయనతో మాట్లాడవచ్చు మరియు నీవు యేసు వలె రూపాంతరం చెందవచ్చు. ఆయనతో నీవు మాట్లాడొచ్చు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. శ్రమల కాలంలో ఆయన నీకు బోధించినట్లుగా నీవు ఆయనను సహాయం కోరవచ్చు. కనుక మీరెల్లప్పుడూ క్రీస్తు యేసు వలె ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రజలు ధనమును పెట్టుబడిగా పెడతారు. దాని ద్వారా ధనమును సమకూర్చుకొని తదుపరి ఖర్చు పెట్టుటకు వారు పెట్టుబడి పెడతారు. మన దీపములు వెలిగించబడుటకు నూనె కావాలి. ఇది అధికారము మరియు అభిషేకముతో మరింత మెరుగుపరచబడుతుంది. సరే, ద్వితీయోపదేశకాండము 7:9 చూద్దాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడునై ఉన్నాడు. దేవుడు నీలో ఉంచిన దానియందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు మనలను కదిలించి జల్లించినప్పుడు దేవుడు కార్యములు చేయుటకు ఆయన మనలను జల్లిస్తూ కదిలిస్తూ ఉన్నాడు. ప్రజలు ఇక్కడికి వెళ్ళిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అలా చేస్తాడు. దేవుడేదో కార్యం చేస్తున్నాడు. ఏదో జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని ప్రజలు దేవుని పరీక్షా ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నారు. దేవుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ప్రజలు దానికి విధేయత చూపించినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనం వాటి గుండా వెళ్ళాలి. అర్థమైందా? మనము అక్కడనే ఉండిపోక ముందుకు సాగిపోవాలి. ముందుకు సాగాలి. దేవా, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. సరే, ఆయనను మీరు ఆపవద్దు. మీ జీవితంలో చేసేదానిని చేయనివ్వండి. మీరింకనూ తిరిగి జన్మించకుండా ఉంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగకుండా ఉంటే, మీరు ఈ రోజే యేసయ్యను అంగీకరించండి.
యేసును మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుకుంటే మీ హృదయము తెరిచి ఆహ్వానించండి. ఆయన దేవుని కుమారుడు, మరణించి మూడవ దినమున లేచాడు. మీరు మారుమనసు పొంది ఆయన్ని రమ్మని ఆహ్వానించండి. ఆయన తనకు మొరపెట్టు వారిని క్షమించి వారి ప్రార్థన ఆలకించును. ఆమేన్. మీరు యేసును ఎరుగకుంటే ఆయనను అంగీకరించుట గొప్ప అద్భుతం. మీరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడే మీరు యేసును అంగీకరించండి. ఇప్పుడే ఆయన నామంలో ప్రార్థించి రక్షణను పొందండి. దేవుడు ప్రేమయున్నాడు. ఎవరూ నశించుట ఆయనకిష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన కోరుతున్నాడు. రండి, ఆయనను అంగీకరించండి. మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తాము. దేవుని యందు విశ్వాసముంచండి. దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈరోజు ఎవరైనా ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసు నీకు వందనాలు. హల్లెలూయా. నీకే మహిమ. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. మీరే క్లిష్ట సమస్యలలో ఉన్నను, మీ వ్యక్తిగత కుటుంబంలో ఎటువంటి జల్లింపులు ఉన్నప్పటికీ ప్రభువైన యేసు మీ శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క సమయంలో దేవుని కృపను పొందుకోండి. కొన్నిసార్లు మనలోనే పోరాటం జరుగుతుంది. ఏ ఒక్కరికి తెలియదు గాని దేవునికే తెలుసును. ఆయన మాత్రమే సమస్తం ఎరిగినవాడు. తండ్రి, నీకు వందనములు. తండ్రి, ఇప్పుడే నీ ప్రజల యొక్క హృదయాలను తాకండి. వారిని ఆశీర్వదించండి. మీకే సమస్త మహిమ ఆరోపించుచున్నాము. యేసు నామంలో ఆమేన్.